మూడవ రోజు హిందీలో ఊహించని వసూళ్లు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని దంచుకొడుతున్న దేవర. ప్రభాస్కి తప్ప బాలీవుడ్లో మరో తెలుగు హీరోకి భారీ వసూళ్లు రావడం కష్టమని నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఒక టాక్ నడిచేది. ప్రభాస్కి ఉన్నటువంటి ఆ ఎడ్జ్ కారణంగా ప్రస్తుత జనరేషన్కి ఆయన మాత్రమే నెంబర్ 1 హీరో అనుకునేవారు. కానీ రీసెంట్గా ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ వసూళ్లు చూసిన తర్వాత మన టాలీవుడ్లో ఏ స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా తీసినా అక్కడి ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు అనేది అర్థమైంది. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ అక్కర్లేదు, అద్భుతమైన వసూళ్లు వస్తాయని పుష్ప, కార్తికేయ 2 వంటి చిత్రాలు నిరూపించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఫలితాలను చూసి ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మన టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్లో మార్కెట్ తెరుచుకుంది కదా అని ప్రతి సినిమా హిందీలోకి డబ్ చేస్తే డబ్బింగ్ ఖర్చులు వృధా తప్ప మరొకటి ఉండదు. కంటెంట్లో క్వాలిటీ ఉండాలి, భారీతనం ఉట్టిపడాలి, టీజర్స్, ట్రైలర్స్లో యాక్షన్ సన్నివేశాలు ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆదరిస్తారు అనడానికి దేవరా చిత్రం మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రానికి బాలీవుడ్లో విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్ బాగా జరగలేదు. కనీసం మొదటి రోజు రాధేశ్యామ్, లైగర్, జంజీర్ రేంజ్ వసూళ్లైనా రాబడుతుందా అని అందరూ అనుకున్నారు. కానీ విడుదల తర్వాత అక్కడి విశ్లేషకులు ఈ చిత్రం బాగా నచ్చింది, ఒక్కొక్కరు 3.5 రేటింగ్స్కి తక్కువ కాకుండా ఇచ్చారు. ఫలితంగా మొదటి రోజు సాయంత్రం నుండి ఈ సినిమాకి బాలీవుడ్లో టికెట్స్ తెగడం మొదలయ్యాయి. అలా మొదటి రోజు 7 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు ఏకంగా 10 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు మూడవ రోజు 15 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. కేవలం ఒక ముంబై ప్రాంతంలోనే నేడు సాయంత్రం షోస్ 60కి పైగా హౌస్ఫుల్ అయ్యాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా టాక్ అక్కడ ఎలా ఉంది అనేది. అలా మొదటి వీకెండ్ 32 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్లో 100 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. సైలెంట్గా వచ్చి హిందీలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన దేవరాని చూసి రాబోయే పెద్ద హీరోల సినిమాల మీద కూడా ఆశలు పెరిగాయి. పుష్ప 2 చిత్రానికి బంపర్ ఓపెనింగ్ గ్యారెంటీ, అందులో ఎలాంటి సందేహం లేదు. గేమ్ చేంజర్ చిత్రానికి కూడా ఇదే తరహా వసూళ్లు వస్తాయా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం. ఇది వ్యూవర్స్.